మీకు అంటే కథలో ఏమన్నా అంటే ఒక జనరేషన్ గ్యాప్ ఏమైనా ఉంటుందా? అంటే వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ మనకైనా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? బాబీ గారు మీకు కథ చెప్పినప్పుడు డాకు మహారాజ్ వరల్డ్ అనేది ఎంత న్యూగా అనిపించింది? ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ అనేది బ్యాక్డ్రాప్స్ అనేది వెరీ ఇంపార్టెంట్గా ఉంటున్నాయి. మనకి పుష్ప చూసినా ఏంటి ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో కథలు చెప్పడం అనేది కమర్షియల్ ఫార్మాట్లో ఇప్పుడు అది రెగ్యులర్ అయిపోయింది. సో డాకు మహారాజ్ వరల్డ్ ఎలా ఉంటుంది? టీజర్ లో ఏం చూసారో టిల్ దాట్ అంతా మేము డిస్క్రైబ్ చేయొచ్చు. ఇవన్నీ చూస్తే మీకు సెటప్ అండ్ చూస్తే షోలే గుర్తొస్తుంది. ఒక ఇది ఖచ్చితంగా సిటీలో జరిగిన కథ లేదు. ఒక ప్రాపర్ ఒక స్పెసిఫిక్ రీజన్లో ఒక స్పెసిఫిక్ టైంలో మీరు స్టైలింగ్ కూడా చూస్తే అందరూ కాస్ట్యూమ్స్లో కూడా డిఫరెన్స్ ఉంది. సో యూ కెన్ టెల్ ఎవ్రీ డిపార్ట్మెంట్ గురించి ఒక డీటెయిల్డ్ వర్క్ నడుస్తుంది కదా కథలో చూస్తుంటే. ఎందుకంటే ఒక కమర్షియల్ హీరో ఎంట్రీకి ఎలా ఉండాలో మాకు డాకు మహారాజ్ టీజర్ చూస్తే బాలకృష్ణ గారు అంటే ఆయనకి ఉన్న ఇమేజ్ ఒక సూపర్ మ్యాన్ ఇమేజ్. అసలు అతనికి ఆయన క్యారెక్టరైజేషన్స్కి పెద్దగా లాజిక్స్ మేము ఆలోచించాం. జస్ట్ వీఆర్ అతన్ని ఫాలో అయిపోతాం, ఎంజాయ్ చేస్తాం, క్లాప్స్ కొట్టి విజిల్స్ కొట్టి వచ్చేస్తాం. నో లాజిక్స్ ఆన్ బాలయ్య మూవీ. సో there is lots of logic in this film. Lots of అంటే పెద్ద లాజికల్గా చూడం. అంటే ఆయన ఇమేజ్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ని అలా ఫాలో అయిపోతాం బ్లైండ్గా. సో ఇందులో కానీ ఒక డిఫరెంట్ వరల్డ్ కనిపిస్తుంది ఉంది, కానీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, కానీ విసిల్ మూమెంట్స్ కూడా ఉంటుంది. యు నో వాట్ ఐమ్ సేయింగ్? There is actually a very serious issue that we are addressing in the film, but obviously it is a commercial film. It is Balakrishna sir, Bobby sir's film. So we have shown that story in the most entertaining way. But it's about something very, very important and relevant in today's times. And this is not just one world. There are many different worlds in the film. Okay. And this is just one glimpse, which is a big part of the film. But there is not different timelines. It's all like different worlds coexisting at the same time, and what's happening in the world at that time. And what is the problem and how we are solving the problem.